అధికారమే లక్ష్యంగా కనీస స్పృహ లేకుండా ఇష్టానుసారంగా హామీలివ్వటం, వాటిని అమలు చేయటం చేతకాక ప్రజలను మభ్యపెట్టడమో లేక వారి ముందుకు రాక మొహం చాటేయటమో చేసే రాజకీయ నాయకులకు దేశంలో కొదవలేదు. ఇలాంటి పరిస్థితే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ లీడర్లు రేవంత్, భట్టి వంటి సీనియర్లు సైతం ఇష్టానుసారంగా హామీలిచ్చారు. గ్యారంటీ హామీలతో పాటు రాష్ట్ర బడ్జెట్ ను ఏ మాత్రం పట్టించుకోకుండా అలవి కాని ప్రకటనలు చేశారు. తీరా అధికారం హస్తగతమయ్యాక హామీల్లో అరకొర నెరవేర్చడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశంలో రేవంత్ సర్కార్ పెద్ద ప్రహసనంగా మారింది. చెప్పిన సమయానికి రుణమాఫీ అమలు చేశామంటూ గొప్పలు పోదామనుకున్న సర్కార్ పెద్దలకు అన్నదాతల నుంచి వస్తున్న వ్యతిరేకత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆగస్టు 15 వరకు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకువచ్చి వరంగల్ సాక్షిగా కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ రాహుల్ తెలంగాణ టూర్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. తొలుత ఆగస్టు 15న అనుకున్న అది కాస్త ఆగస్టు 24కు వాయిదా పడింది. అయితే అది కూడా రద్దయినట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు ఇప్పుడప్పుడే వచ్చేలా కనిపించడం లేదు. రాహుల్ తెలంగాణకు రావట్లేదనే విషయంలో క్లారిటీ వచ్చినా అసలు ఆయన పర్యటన ఎందుకు రద్దయిందనేదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతులు రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15 వరకు పలు విడతల్లో రుణమాఫీ డబ్బులు జమ చేస్తూ వచ్చినా దీనిపై ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా తలో మాట మాట్లాడటం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల, భట్టి వంటి మంత్రులంతా పొంతనలేని స్టేట్మెంట్లు చేస్తున్నారు. తుమ్మలైతే ఏకంగా 31,000 కోట్లు మాఫీ చేశామని ప్రకటన సైతం విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 18,000 కోట్ల లోపు జమ చేసినట్లు ప్రకటించారు. దీంతో అసలు ఎంతమందికి రుణమాఫీ అయ్యాయి, ఎంత మొత్తంలో మాఫీ అయ్యిందనే దానిపై ప్రభుత్వం దగ్గరే సరైన క్లారిటీ లేదు. ఇటు ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో చాలా వరకు బ్యాంకుల దగ్గర తమ రుణాలు మాఫీ కాలేదంటూ ఆందోళనలు నిర్వహించడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే అంశంపై మాజీ మంత్రి హరీష్ రావును కార్నర్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో చేతులు కాల్చుకున్నట్లే కనిపిస్తున్నారు. మొత్తం రుణాలు మాఫీ చేశామని ప్రకటనలు ఓవైపు చేస్తూనే మరోవైపు స్పెషల్ డ్రైవ్ పెట్టి అర్హులైన రైతులకు మరో అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడంతో రుణమాఫీ అంశంలో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ నిర్వహించడం అంటే వాతలు పెట్టుకోవడమే అనుకున్న రాష్ట్ర కాంగ్రెస్ సభను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందువల్లే రాహుల్ సభ క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు సెక్రటరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు కూడా వివాదాస్పదంగా మారింది. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలా నెగిటివ్ ప్రచారాల నేపథ్యంలో రాహుల్ పర్యటనకు వస్తే తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం మేరకు కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు రాష్ట్ర పార్టీ వర్గాలు సైతం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.